హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఎన్ఐటీలోను, ట్రిపుల్ జిఎఫ్టీలోను సీట్ వచ్చిన ప్రతి స్టూడెంట్ మీకు ఈ సీటు ఉండాలి అంటే కట్టవలసిన పిఏఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టడానికి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. జూలై 27 ఈవినింగ్ 5 o'clock వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే శనివారం సాయంత్రం 5 గంటల లోపల పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది కట్టొచ్చు. ఎన్ఐటీలో సీట్లు వచ్చినా, ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చినా, జిఎఫ్టీలో సీట్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. ఇది కడితేనే ఈ సీట్ అనేది కన్ఫామ్గా మీకు ఉంటుంది. లేకపోతే ఈ సీటు క్యాన్సిల్ అయిపోయి మీకు సీసాబ్లో ఆ సీటు ఖాళీ అని చూపిస్తుంది. కాబట్టి ఎవరికన్నా ఈ సీటు అలా అట్టు పెట్టుకొని సీసాబ్కి వెళదామా, లేదా ఇంకా నేను సీసాబ్కి వెళ్ళను, ఈ డబ్బులు కట్టేసుకొని ఈ కాలేజీకి వెళ్తాను అనుకున్న స్టూడెంట్స్ తప్పనిసరిగా ఈ అమౌంట్ అయితే కట్టి తీరాలి. కాబట్టి స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పిఏఎఫ్ అనేది పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది కట్టడం అనేది మస్ట్ అండ్ షుడ్. అది గుర్తుపెట్టుకోండి. అది కట్టడానికి డేట్ అయితే 27 జూలై ఈవినింగ్ 5 o'clock వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే 29th ఈవినింగ్ కల్లా వాళ్ళు ఎక్కడెక్కడ వేకెన్సీ సీట్స్ ఉన్నాయి అనేది సీసాబ్లో చూపిస్తారని క్లియర్గా మనకి డేట్స్ ఎక్స్పాండ్ చెప్పారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టూడెంట్స్ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది కట్టడానికి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇంకా 27 జూలై ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే ఉంది. అదే ఐఐటీలో సీటు వచ్చిన వాళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టడానికి ఎటువంటి ఆప్షన్ జోసాలు అయితే ఉండదు. మీకు ఏ ఐఐటీలో అయితే వచ్చిందో ఆ ఐఐటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి. ఆ వెబ్సైట్లోకి వెళితే వాళ్ళు ఆన్లైన్లో కట్టి కాలేజీకి రమ్మన్నారా, లేదా డైరెక్ట్ కాలేజీకి వచ్చి అక్కడ కట్టమన్నారా అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. కాబట్టి ఐఐటీ వాళ్ళకి మాత్రం జోసాలో పిఏఎఫ్ కట్టడానికి అయితే ఏముండదు. ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, జిఎఫ్టీలో వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. కడితేనే మీకు సీట్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది అడిగేది, అలా నేను పిఏఎఫ్ కట్టలేదు, విత్డ్రాల్ కాలేదు, నాకు డబ్బులు వస్తాయి అంటే వస్తాయి, రిటర్న్ వస్తాయి ఆటోమేటిక్గా. మీరు ఆల్రెడీ ఫస్ట్లోనే అమౌంట్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆ అకౌంట్కి వస్తాయి. అయితే కాస్త ఎక్స్ట్రా అమౌంట్ కట్ అవుతుంది. 5,000 + 3,000 అనుకుంటాను. 8,000 కట్ అయ్యి మీకు రిమైనింగ్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే పంపిస్తారు. ఇది ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఎవరైతే ఇప్పటివరకు కట్టలేదో వాళ్ళు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ వచ్చిన వాళ్ళు ఈ సీట్ మీకు ఉండాలంటే ఖచ్చితంగా మీరైతే పిఏఎఫ్ అనేది కట్టండి. దాన్ని కట్టడానికి జూలై 27 నైట్ ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే ఛాన్స్ ఉంది. ఇంకా మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉండదు. సో ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ విషయాన్ని అయితే చెప్పండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.